నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమ్మ, ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ. అసలు కుంభమేళ యొక్క విశిష్టత ఏంటి? కుంభమేళ అంటేనమ్మా అప్పుడు అర్ధ కుంభమేళ, కుంభమేళ, తర్వాత మహాకుంభమేళ, ఇలాగ 144 సంవత్సరాలకి ఇది వచ్చిందని తప్పనిసరిగా మనం వెళ్ళి అక్కడ అంటే ఏమిటంటే పండగల్లో వచ్చింది. స్టార్టింగే పండగల్లో అంటే ఏమిటంటే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించగానే కుంభమేళ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు గురువుగారు ఎక్కడ ఉండాలి? వృషభంలో ఉండాలి. అప్పుడు కుంభమేళ చేస్తారనమాట. అది శివరాత్రి వరకు ఉంటుంది. అందువల్ల చాలా మన తెలుగునాట 2 రాష్ట్రాల వాళ్ళు కూడా కష్టాలకి ఓర్చుకుని మరీ వెళుతున్నారు. కానీ జస్ట్ ఇలా వెళ్ళి అలా మనకేసి ఇలా వచ్చేద్దామని ఆశించడం చాలా తప్పు. టైం తీసుకొని 4 రోజులు ప్లాన్ చేసుకుంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడం కష్టం అమ్మ. ఎందుకంటే కనుక చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. అందుకని కాస్త ఓపికగా 4 రోజులు టైం పెట్టుకోండి. అప్పుడు ట్రైన్స్ అన్నీ కూడా 10 గంటలు లేట్లో ఉన్నాయట. మరి అలాంటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి కదా మనం కూడా. ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నీ కూడా. కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఉత్తరప్రదేశ్లో ఎక్సలెంట్ అయినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారట. ప్రభుత్వం అయితే ఆదిత్య యోగనాథ్ ఆయన ఎక్సలెంట్గా చేశారట. అద్భుతం అంట. అందువల్ల చాలా బాగుంటుంది. ప్రయాగరాజ్ అనేది వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే కనుక త్రివేణి సంగమం అది. అక్కడ ప్రాయశ్చిత్తాలు చేసుకోవచ్చు, జన్మజన్మల పాపాలు పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క కుంభమేళా వలన ఎంత సాధులు, సత్సంగులు, అఘోరాలు చేసినటువంటి స్నానం చేసిన తర్వాతే మనం చేస్తాం అన్నమాట. అందువల్ల ఆ స్నానం చేయడం వల్ల కూడా మనకి పుణ్యఫలం దక్కుతుంది. హిమాలయాల్లో ఎంతకాలం నుంచో వందలాది సంవత్సరాల నుంచి బతుకున్న వాళ్ళు వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మనకు కనపడరు. వాళ్ళు ఎలా వస్తారో తెలీదు, ఏ వెహికల్ మీద వస్తున్నారన్నది కూడా తెలీదు. నడిచే వచ్చేస్తూ ఉంటారు. ఎట్లా వచ్చారో ఎలా మాయమయ్యారన్నది కూడా ఎవరికీ తెలీదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యభూమి, ధన్యభూమి మన భారతావని. అందువల్ల కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళ దగ్గర కనీసం మనం ఏదన్నా సరే ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుని తల మీద కొంచెం నీళ్లు చిలకరించుకున్న సంతోషంగానే ఉంటుంది. ఓకేనమ్మా, ఎలాంటి ప్రొఫైల్ తీసుకొచ్చారు? ఈరోజు వివాహం కావాలి అనుకునే వాళ్ళమే తెచ్చాం. ఎందుకంటే ప్రతి వారం కూడా అలాగే తీసుకొస్తున్నాం కదా. సరే, బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఐఐటి చేసి ఈయన 47 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి కాపు క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే చౌదరి క్యాస్టు 28 సంవత్సరాలు అబ్బాయి, 5'11" హైటు, ఈ అబ్బాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 50 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది, ఒక 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఆస్తి ఉంది గౌడ్స్ క్యాస్ట్లో, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈయన 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్, IIIT చేసి 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈయన తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపించడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకు సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పెడితే సరిపోతుందండి. మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్స్ కలుస్తున్నాయి, మరికొంతమంది లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్, ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మరొకటి, ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి, లేదా వివాహానికి సంబంధించి ఏమైనా మీరు జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటున్నారు, ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా చెక్ చేయించుకోవాలనుకుంటున్నారు, సో అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఏమైనా దోషాలు ఉంటే, వివాహానికి సంబంధించి ఏమైనా అడ్డంకులు గట్రా ఉన్నాయని కనుక తెలిస్తే కనుక జాతకంలో వాటికి సంబంధించి మీకు సమ్మతమైతే కనుక యాగాలు, హోమాలు కూడా చేయించడం జరుగుతుంది మీ సమక్షంలోనే. సో ఎవరికైనా సరే కావాలనుకున్న వారికి, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ 9866044439. అమ్మ, మహాకుంభమేళాకి వెళ్ళేటప్పుడు అంటే అక్కడ వెళ్ళడం మంచిదన్నది ఒకటి. 4 రోజులు ప్రయాణం పెట్టుకోమన్నారు, బాగానే ఉంది. సో ఇన్కేస్ కొంతమంది వెళ్ళలేకపోతారు, కొంతమంది అక్కడికి వెళితే చేసే ఏమున్నాయి, వెళ్ళకుండా ఇన్కేస్ ఇంట్లో ఉండిపోయారు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు, వెళ్ళాలని ఉన్నా అనుకూలించట్లేదు. సో ఇంట్లో ఉన్నా సరే, వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ ఏమైనా చేసుకోవచ్చు అంటారా? త్రివేణి సంగమం వాటర్ కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. లేకపోతే వెళ్ళిన వాళ్ళ దగ్గర కొంచెం తీసుకొని అది ఓం గంగాయ నమః, ఓం గంగాయ నమః అని అనుకుంటూ 3 చెంబులు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ఓం నమశివాయ అని చెప్పుకుంటూ ఓంకారంతో దీపారాధన చేసి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని అక్కడికి వెళ్ళినట్లుగా ఫీల్ అయ్యి ఆ వేణి మాధవ దర్శనం మన ఇంట్లో చేసుకుంటూ, ఆ వేణి మాధవ దర్శనం అంటే వేణు మాధవ స్వామి అక్కడ పూజనీయుడు అనమాట. అలోపీదేవి అనేటటువంటి శక్తిపీఠం త్రివేణి సంగమంలో ఉంది. ఆవిడని తలుచుకొని బడా హనుమాన్ ఉన్నాడు, ఆ బడా హనుమాన్ తలుచుకుని, శని భగవానుడు ఎక్కడా ఉండడు, బాలుడి రూపంలో ఉంటాడు శని భగవానుడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇలాంటి వాటికి శని భగవానుడు ప్రతీక కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ మనకు తోచిన విధానంలో పూజ చేసుకొని పంచోపచారాలతో చక్కగా ప్రసాదం నైవేద్యం వండిపెట్టి మనం తరింపచేసేటటువంటి భగవంతుడా తండ్రి ఆ త్రివేణి సంగమ రూపంలో అక్కడ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కూడా ఈ నీరు కూడా గంగా నీరే అనేసి మనం భావించినట్లయితే భావనకి భగవంతుడు ఎప్పుడు కూడా భావప్రియుడు, కట్టుబడిపోతాడు. కాబట్టి మనకి ఆ ఆశీస్సులు దొరుకుతాయి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 29 సంవత్సరాల పాప, 5'7" ఈ అమ్మాయి హైటు, బీఎస్సీ చేసింది. ఈ అమ్మాయి 24 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు, 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్. ఈ అమ్మాయి 6 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్లకి. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 25, ఈ అమ్మాయికి 25,000 వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వయస్సు 25 ఇయర్స్. అదేవిధంగా కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి కులాంతర వివాహానికి ఎన్ఓసి బీసీ చూస్తారు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ, 50,000 జీతంతో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంబీఏ, ఈఎంఐ కూడా 5 lakhs జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కప్పు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి ఎంఐఈ, యుఎస్లో ఉంది. 110K వస్తుంది. మున్నూరు కప్పు క్యాస్ట్లో వరుడు కావాలి. వెల్ సెటిల్డ్.
కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, ఈఎంఐ బెంగళూరులో జాబ్ చేస్తుంది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 21 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కులాంతర వివాహం 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ ఈఎంఐ 26 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు యాదవ క్యాస్ట్లో కావాలి. యాదవలో ఏ శాఖ అయినా ఓకే. అదేవిధంగా ఈ చూసినట్లయితే రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, రజక క్యాస్ట్లో వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈఎంఐ బీటెక్ చదువుకుంది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఈఎంఐ ఎంబీఏ చేసింది, ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుంది హైదరాబాద్లోనే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా. చాలామందికి వివాహం ఆలస్యం అవుతుంది అని అంటారు. మరి కొంతమందికి చంద్రబలం సరిగా లేదు అని అంటూ ఉంటారు. సో ఏంటి రీజను? ఒకవేళ చంద్రబలం పెరగాలంటే ఏం చేయాలి? వివాహం ఆలస్యం కాకూడదంటే ఏం చేయాలి? వివాహం ఆలస్యం అవుతుంది అంటే రకరకాల కారకత్వాలు కనిపిస్తూ ఉంటాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక కుజదోషం అని కొంతమంది, నాగదోషాలని కొంతమంది, రాహుకేతువుల మధ్య కాలసర్పదోషం అని, అది కాకుండా కూడా కొంతమందికి శని భగవానుడు లగ్నాత్తు ఉన్నా, ద్వితీయంలో ఉన్నా, 7th హౌస్లో ఉన్నా, అష్టమంలో ఉన్నా, అలా స్థానాలను బట్టి అంటే పాపగ్రహం శుభగ్రహంతో కలిసి ఉన్నప్పుడు కూడా పాపగ్రహమే ఎక్కువ పనిచేయడం వల్ల కూడా మనకి వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. వద్దంటూ ఉంటారు, ఏం లేదు, సింపుల్ థింగ్, వద్దు నాకు ఇప్పుడు వద్దు, తర్వాత చేసుకుంటా, ఆ తర్వాత అయిపోతుంది. ఇంట్లో పేరెంట్స్ ఏమో చాలా బాధపడిపోతూ ఉంటారు. అయ్యో వాళ్ళకి అయిపోతుంది, వీళ్ళకి అయిపోతుంది, మన ఇంట్లో మన పిల్లాడు ఇలా ఉండిపోయాడు, మన పిల్ల ఇలా ఉండిపోయింది, కన్నొంకర ముక్కొంకర ఎంత మంచిగానే ఉందిగా, ఎందుకు వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంకా అంటున్నారు, ఇంకా మంచి ర్యాంకులో ఉండాలంటున్నారు అని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే జాతకాన్ని ఒక్కసారి పరిశీలించినప్పుడు ఎందుకు అవ్వటం లేదని తెలుస్తుంది. కొంతవరకు కొన్ని దోషాలకి కుంభ వివాహం, కదలి వివాహం అలాంటివి మనం చేయిస్తూనే ఉంటాము. కొన్ని జపాలు కానీ వాళ్ళు జపమంత్రాలు చేసుకునేటటువంటి విధానం కూడా ఉంది. ఎదుటి వాళ్ళు జపం చేస్తారు ఓకే, కానీ సరిపోలేదు, నేను కాళహస్తి వెళ్ళాను, పూజ చేయించుకున్నాను అంటారు, కుక్కే వెళ్ళాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అంటారు, కానీ అది సరిపోక కూడా పెళ్లి సంబంధం కుదరదు. అంటే అది ఇప్పుడు మనం ఆహారం కడుపు నిండా తింటే ఆ భోజనం చాలు అంటాం కదా, అలాగే ఇవి కూడా గ్రహాలకు కూడా సరైనటువంటి విధానంలో మనం ఇంకా వాళ్ళు కూడా రోజు చేసుకుంటున్నా తప్పనిసరిగా. ఇప్పుడు చంద్రబలం అన్నారు కదా, చంద్రమా మనస్సు జాతః అంటూ ఉంటాం, సూర్యో అనేసి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తాం. అంటే కళ్ళకి సంబంధించినటువంటి ఏ అనారోగ్యాలు వచ్చినా కూడా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవానుడికి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం. కాబట్టి చంద్రబలం అంటే మనోబలం. ఇది సంకల్ప వికల్పాలకి ఈ యొక్క మనస్సే కారణం కదా. వివాహ విషయంలో కూడా కాసేపు ఓకే అని, కాసేపు నో అని, కాసేపు ఓకే అని, కాదని, అవునని, లేకపోతే ఈ ఉద్యోగాన్ని నుంచి ఆ ఉద్యోగానికి జంప్ చేస్తూ ఇలా కొంచెం స్థిరత్వం అనేది తక్కువగా ఉంటే, కొంచెం ఆలోచనలో ఉంటే డెఫినెట్గా చంద్రబలం తక్కువగా ఉన్నట్లు లెక్క. అలాంటప్పుడు ఆ చంద్రబలం పెరిగేలాగా మనం ఏం చేయాలి అన్నది కూడా ఆలోచించుకోవాలన్నమాట. అలా చేసినట్లయితే కనుక వివాహం తర్వాత కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి.
ఓకే. చంద్రబలం పెరగడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా? పౌర్ణమి రోజు తప్పనిసరిగా పౌర్ణమి చేయాలి. ఒక్క పొద్దు ఉండి సాయంకాలం పూట చక్కగా పూర్ణ చంద్రుడు వచ్చేస్తాడు. 6-7 గంటలకల్లా బ్రహ్మాండమైన చంద్రుడు. మిద్దె మీదకి వెళ్ళి, మేడ మీదకి వెళ్ళి అక్కడ చక్కగా ఆవు పాలు కాచి బాగా మరగొట్టి కాచి ఒక బౌల్లో పెట్టుకొని వెండి గిన్నెలో వేసుకుని, చిన్న గిన్నె పెద్ద గిన్నె, వెండి గిన్నె అయితే మంచిదన్నమాట. చంద్రుడికి వెండి శ్రేష్టం. అందువల్ల దాంట్లో ఇంత పటికి బెల్లం ముక్క వేసి అక్కడ యాలక్కాయ వేసి పెట్టినట్లయితే చంద్రుడు అమ్మవారి సోదరుడు, లక్ష్మీదేవి యొక్క సోదరుడు. అందువల్ల చంద్రమా మనస్సో జాతః అని అనుకుంటూ అక్కడ కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ చదువుకుంటే 45 నిమిషాలు అలాగా పడుతుంది. ఆ తర్వాత అవి తీర్థం కింద ఎవరికైతే చంద్రబలం లేదో వాళ్ళు సేవించినట్లయితే అలా కొన్ని పౌర్ణములు చేస్తే కనీసం మినిమం 10 డెఫినెట్గా వాళ్ళ మానసికమైనటువంటి బలం చేకూరుతుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాల అమ్మాయికి 5'4" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 8 కోట్ల ఆస్తి ఉంది. ఈ పిల్లకి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి ఈ అబ్బాయి కూడా 3 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్, యూఎస్లో 250Kలో ఉంది పాప, H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి యూఎస్లో ఉన్న వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'11" హైటు, యూఎస్లో ఎంఎస్ చేసి 300Kలో ఉన్నాడు, I-140 ఉంది, ఇతనికి 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్, వధువు యూఎస్లో ఉన్న అమ్మాయి కావాలంటున్నారు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 28 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీబీఎస్, జనరల్ సర్జన్ ఇతను, అయితే 3 లక్షలు వస్తుంది ఫర్ మంత్, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తుంది పిల్ల, ఓన్ కంపెనీయే ఉంది వీళ్ళకి, 100 CR ప్రాపర్టీ ఉంది పాపకి. అందుకని ఎవరైనా బిజినెస్ పీపుల్ ఫోన్ చేస్తే వెంటనే ఈ అమ్మాయికి వివరాలన్నీ కూడా చెప్తాము. ఈ మధ్యకాలంలో రెడ్డి క్యాస్ట్లో 4-5 రెడ్డి క్యాస్ట్లో బిజినెస్ పీపుల్ అయితే ఇస్తామండి అని అంటున్నారు అనమాట. వెల్ సెటిల్డ్ వాళ్ళే ఆ విషయాన్ని గమనించగలరు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. లేదు లైవ్లో మాట్లాడాలనుకున్నా సరే లైవ్ నెంబర్ కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు లైవ్లో. లేదు వ్యక్తిగతంగా మాట్లాడతానంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్షుక్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాల వివరాలు తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా. ఈ చాలామంది వివాహం అవుతుంది అంటే అది జాతకాలు చూసి కానీ చూడక కానీ లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. వివాహం బాగానే చేసుకుంటారు, కానీ వివాహం అయిన తర్వాత మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. అది రీజన్ ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూనే ఉంటారు. సో అలాంటి వారికి ఏమైనా హోమాలు చేపిస్తే మంచి రెమెడీ ఏమైనా ఉందా వాళ్ళు మరీ నార్మల్ అయ్యేటట్టు? డెఫినెట్గానమ్మా. ఏంటంటే కొంతమందికి వివాహానికి ముందు కూడా పెళ్ళి పీటల దాకా వచ్చి ఆగిపోతుంటాయి కొంతమందికి నిశ్చితార్థం చేసుకుంటారు, మనస్పర్ధలు వచ్చేస్తాయి. కొంతమంది ఉన్నారంటే వివాహం అవుతుంది, అయిన తర్వాత వాళ్ళిద్దరి మనసులు కలవు. అలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కన్యా పాశుపతం, అదేవిధంగా వర పాశుపతం, దాంపత్య పాశుపతం, ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాత అయితే దాంపత్య పాశుపతాలు చేస్తారు. అదేవిధంగా పెళ్లి కాకపోతే అమ్మాయికైతే ఒక రకం, అబ్బాయికైతే ఒక రకం పాశుపతాలు చేయడం. అది కాకుండా చండీ హోమాలు లాంటి వాటిల్లో వాళ్ళని కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే పెరిగాయో మనకు తెలియకుండానే వివాహ సంబంధాలు కూడా మనకి ఏమాత్రం తేడా లేకుండా రావడం జరుగుతుందన్నమాట.
అదేవిధంగా చూసినట్లయితే కొంతమందికి విఘ్నాలు ఎక్కువ వస్తున్నాయని గణపతికి ప్రతి ఆదివారం కూడా గణపతికి, పౌర్ణానికి గణపతికి, సంకష్టహార చతుర్దశికి గణపతికి హోమ కార్యక్రమాలు నిర్వహించుకున్నా కూడా ఆటంకాలు తగ్గి వెంటనే పెళ్ళి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత కూడా విఘ్నాలు లేకుండా ఉండడానికి కూడా గణపతి హోమం అనేది చాలా శ్రేష్టమైనది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళివి తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటారు కదా. రెండో పెళ్ళివి తీసుకొచ్చాను ఇవాళ. బ్రాహ్మిన్స్లో సెకండ్ మ్యాచ్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ₹1,00,000 వస్తుంది నెలకి, ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి. అందుకని ఎవరైనా బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళి అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి. అదేవిధంగా కాపు క్యాస్టు అమ్మాయి 34 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బిట్స్ ఫిలానీలో చదివింది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్. రెండో పెళ్ళికి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. రెడ్డి క్యాస్టు అమ్మాయి 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 60,000 జీతంలో ఉంది పిల్ల, వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా బలిజ నాయుడు క్యాస్టు 35 సంవత్సరాలు, అబ్బాయి 5'11" హైటు, ఎంటెక్ చేసి 28 సంవత్సరాల 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. ఈయనకి తగినటువంటి బలిజ నాయుడు క్యాస్ట్ కాబట్టి కాపు, మున్నూరు కాపు చూస్తారు. అందుకని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు రెండో పెళ్ళికి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 33 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ. ఈ అమ్మాయి కూడా హెచ్ఆర్ మేనేజర్గా ఉంది, 10 లక్షలు సంపాదిస్తుంది. సెకండ్ మ్యాచ్కి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు అమ్మాయి 35 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ చేసి 2 లక్షలు వస్తుంది ఫర్ మంత్. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి రెండో పెళ్ళికి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు అబ్బాయి రెండో పెళ్ళికి 30 సంవత్సరాలు, అబ్బాయి 5'7" హైటు, యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేసి ₹1,00,00,000 వస్తుంది ఇతనికి. తర్వాత I-140 ఉంది, వెల్ సెటిల్డ్. సరే యుఎస్సి వెళ్ళడానికి ఇష్టపడి ఇండియాలో ఉన్న అమ్మాయి అన్నా సరే విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో చూస్తారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి 33 సంవత్సరాలు, 5'10" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎంఎస్ చేశాడు, 180K వస్తుంది, 20 కోట్ల ఆస్తి ఉంది. ఈ అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సార్ చూస్తారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో అలాంటి వారు ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడి వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలవకపోవచ్చు, మరి కొంతమందికి లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా వివరాలు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. చాలా మందికి జాతకంలో మొదటి వివాహం అవుతుంది, లేదంటే రెండు మూడు పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా జాతకంలో ఉంటుందంటారా? జాతక విశ్లేషణ చేసినప్పుడు ఆ యొక్క గ్రహాల యొక్క కలయికలు కాంబినేషన్ చూసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుందమ్మా. వివాహ అనంతరం ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉంటుంది, లేకపోతే రెండో వివాహం అనేది కనపడుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఏమిటంటే కనుక వాళ్ళు బెదిరిపోతారు కాబట్టి చెప్పకుండానే జాతకాలు చూసుకుని పెళ్లి చేయండి, జాతకాలు చూపించండి సుమా, మీ ఊర్లో మీ పంతులు గారికి చూపించండి అని మరీ చెబుతాం. నొక్కి చెబుతున్నామంటే అర్థం ఏమిటంటే అక్కడున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష్యులే కారకులు. అందువల్ల ఏమాత్రం కుదరకపోయినా మన మధ్య ఒక జాతకం వచ్చింది, రాహుకేతువులు ఇద్దరికీ కూడా ఒకే స్థానంలో ఉన్నారు, ఇద్దరికీ కాలసర్పదోషం ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే కష్టమైపోతుందేమో చూసుకోండి. సేమ్ గ్రహాలు కూడా కాస్త ఇంచుమించు శని భగవానుడి పాపగ్రహాలన్నీ ఏ విధంగా ఉండకూడదో అలా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసి వద్దని చెప్పాను నేను. అలా చాలామంది అడుగుతూ ఉంటారమ్మా, పంపిస్తూ ఉంటారు పొంతనలకి, చెబుతూ ఉంటాను.
ఓకే ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.